హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పాన్ కార్డ్‌కు ఉన్నటువంటి వాల్యూ ఇప్పుడైతే చాలా అయితే పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. మనం ఏ చిన్న లోన్‌కి అప్లై చేయాలన్నా, గవర్నమెంట్ సంబంధించిన ఫండ్స్ మన అకౌంట్‌లో పడాలన్నా పాన్ కార్డ్ అయితే మన వద్ద ఉండాల్సి ఉంటుందన్నమాట. అది కూడా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్‌తో లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం గవర్నమెంట్ నుంచి గానీ, లోన్స్ గానీ ఏదైనా బెనిఫిట్ అయితే పొందవచ్చనమాట. సో, ఈ వీడియోలో మనం పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో ఎలా లింక్ చేసుకోవాలో క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోకపోతే ఏమైతుందిలే అని లైట్‌గా తీసుకొని వదిలేసుంటారు. సో, అదే మీరు చేసేటువంటి బిగ్ మిస్టేక్ అనమాట. సో, ఈ వీడియోలో మనము ఈ పాన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవడంతో పాటు, లింక్ చేసుకోకపోతే ఏమవుతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఆధార్ కార్డ్‌కి పాన్ కార్డ్ లింక్ చేసుకోవడం. సో, గవర్నమెంట్ ఈ రూల్ అయితే తెచ్చేసింది. సో, కొంత టైం వరకు ఇది ప్రాసెస్ అనేది మనకి ఫ్రీగా అయితే జరిగేదనమాట. సో, ఇప్పుడు మనం లింక్ చేసుకోవాలంటే కొంచెం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్‌కి. సో, ఫీ పే చేసిన తర్వాత మనం లింక్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఆ లింక్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అంతకంటే ముందు చాలా మంది లింక్ చేసుకోకుండా వదిలేసింటారు. సో, వారికి ఏమైతుందంటే, మీరు ఎక్కడైనా లోన్‌కి అప్లై చేసినారనుకోండి, మీకు లోన్ అయితే రిజెక్ట్ అవుతుంది. కారణం ఏంటంటే, మీ పాన్ కార్డ్ అక్కడ ఇన్‌వాలిడ్ అని పడుతుందనమాట లింక్ కాకపోతే. సో, దానివల్ల అక్కడ మీకి లోన్స్ రిజెక్ట్ అవుతాయి. ఇంకా బ్యాంక్‌లో ఇప్పుడు కేవైసీ అయితే కంపల్సరీ చేసుకోవాలి. సో, ఈ కేవైసీ చేసుకున్నప్పుడు కూడా మీ పాన్ కార్డ్ ఇన్‌వాలిడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీకు అక్కడ కేవైసీ ప్రాసెస్ కూడా జరగదు. సో, దీనివల్ల ఏమైతుందంటే, గవర్నమెంట్ నుంచి మీకు వచ్చేటువంటి ఏమైనా సంక్షేమ పథకాల నుంచి అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి పడాలన్నా కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. సో, ఇక్కడ కేవైసీలో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. సో, అమౌంట్ కూడా మీ అకౌంట్‌లో అయితే పడదు. ఇంకోటి ఏమంటే, మీరు బెటర్‌గా లైఫ్‌లో సెటిల్ అయ్యి ఏదైనా ఐటీఆర్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, అంటే ఐటీఆర్ ఫార్మ్ చేసుకోవాలి అనుకున్నారంటే, సో, ఐటీఆర్ ఫిల్ చేసుకోవాలన్నా కూడా మీకు పాన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. సో, ఇక్కడ మీరు లింక్ చేసుకోకపోవడం వల్ల ఆధార్ కార్డ్‌తో అక్కడ ఇన్‌వాలిడ్ అయితే వస్తుంది. సో, ఇలా మీరు సమస్యలను అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడంటే ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోకపోతే. సో, ఇప్పుడైతే మనము పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో ఎలా లింక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో, మీకు చేయాల్సిందల్లా ఓపికతో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడమే. అప్పుడే మీకు ఈ స్టెప్స్ అనేవి క్లియర్‌గా అయితే అర్థమవుతాయి. సో, మీకు ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ లింక్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ట్రై చేసుకోండి. సో, ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేశారంటే మీరు ఇలాంటి ఇంటర్ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ పేజ్‌కి అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు లింక్ ఆధార్ స్టేటస్ అని, లింక్ ఆధార్ అని 2 ఆప్షన్‌లు అయితే కనిపిస్తున్నాయి కదా. సో, ఇక్కడ ఏమంటే లింక్ ఆధార్ అంటే మన ఆధార్ కార్డ్‌ని లింక్ చేసుకోవచ్చు. లింక్ ఆధార్ స్టేటస్ అంటే మనకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్‌తో లింక్ అయి ఉందా లేదా తెలుసుకోవాలంటే లింక్ ఆధార్ స్టేటస్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్‌తో లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూసారంటే లింక్ ఆధార్ స్టేటస్ అని రావడం జరిగింది. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ ని అలాగే ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో, ఇక్కడ చూసారంటే పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్, ప్లీజ్ క్లిక్ ఆన్ లింక్ ఆధార్ లింక్ టు ది యువర్ ఆధార్ విత్ పాన్. సో, ఇక్కడైతే నా ఆధార్ కార్డ్‌కి పాన్ కార్డ్ అనేది లింక్ కాలేదు. సో, మీరు లింక్ చేసుకోవాలంటే లింక్ ఆధార్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి అని ఇక్కడ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో, ఇప్పుడు నేనైతే లింక్ చేయడానికి లింక్ ఆధార్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. సో, ఇది చెక్ చేసుకోవచ్చు. అక్కడ లింక్ ఆధార్ హోమ్ పేజ్‌లో లింక్ ఆధార్ ఉంది కదా. సో, ఆ ఆప్షన్ పైన డైరెక్ట్ క్లిక్ చేసుకొని మీ ఆధార్‌ని అయితే లింక్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా చెక్ చేసుకొని ఇక్కడ లింక్ ఆధార్ అని వచ్చింది కదా. సో, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేను లింక్ ఆధార్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే లింక్ ఆధార్ అని ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ అని, వెరిఫికేషన్ అని, స్టేటస్ ఈ 3 స్టెప్స్ అయితే వచ్చాయి కదా. సో, ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయినట్లయితే పాన్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్‌తో లింక్ అయితే అయిపోతుందన్నమాట. సో, ఇక్కడ చూసామంటే మనం పాన్ కార్డ్‌ని అలాగే ఆధార్ కార్డ్‌ని సో, ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్‌ని ఎంటర్ చేసి మీ యొక్క అంటే మీ పాన్ కార్డ్ లింక్ కావాల్సిన ఆధార్ నెంబర్‌ని ఇక్కడ ఆధార్ నెంబర్ చోట ఆధార్ కార్డ్ నెంబర్‌ని ఎంటర్ చేసి వాలిడేట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ఇక్కడ గమనించారంటే నోట్ అని ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు. లైక్ ఎన్ఆర్ఐస్ కి, నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా కి, అలాగే ఏజ్ అబోవ్ 80 ఉన్న వారికి అయితే మనం పాన్ కార్డ్ తో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోలేమన్నమాట. సో, ఎన్ఆర్ఐస్ అయితే తెలుసు కదా, అదర్ కంట్రీ పీపుల్స్. సో, ఎన్ఆర్ఐస్ కూడా లింక్ చేసుకోలేరు. అలాగే మీ యొక్క ఏజ్ అనేది 80 పైన ఉన్నట్లయితే అంటే 80 ఏళ్ళ పైన మీకుంటే లింక్ అనేది కాదు. అలాగే మీరు ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా కూడా లింక్ అనేది అవ్వదన్నమాట. సో, ఇక్కడ ఈ నోట్ అయితే ఒకసారి క్లియర్ గా చదువుకునేసి వాలిడేట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ లో చూస్తామంటే పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఫర్ దిస్ పాన్ అని ఇట్లా పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో, దీని మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకోవాలంటే ఫస్టే చెప్పాను కదా, సమ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని. సో, ఆ ఫీ పే చేసిన తర్వాతే మనం ఇక్కడైతే ఆధార్ కార్డ్ ని పాన్ కార్డ్ తో అయితే లింక్
చేసుకోగలం అనమాట. సో, ఆ ఫీ ఎంతంటే ₹1000 అయితే ఇక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది. సో, దానికోసం కంటిన్యూ టు పే థాట్ ఈపే టాక్స్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో, నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఈపే టాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పాన్ కార్డ్ నంబరు అలాగే కన్ఫర్మ్ పాన్ నంబర్ ఉన్న చోట మీ పాన్ కార్డ్ నంబర్స్‌ని 2 సార్లు అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే మొబైల్ నంబరు మీరు ఇక్కడ మొబైల్ నంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఆధార్ కార్డ్‌తో ఏ లింక్ అప్ అయింటే అదైతే ఇచ్చుకోండి. ఎందుకంటే మీకు దగ్గరలో మీ వద్ద సేఫ్‌గా ఉంచుకుంటారు కాబట్టి ఓటీపీ వస్తుంది. వెంటనే ఇక్కడ ఎంటర్ చేసి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఈపే టాక్స్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఫర్దర్ ప్రాసెస్ కోసం కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఈపే టాక్స్ కింద ఇలా 4 బాక్సెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇన్‌కమ్ టాక్స్ అని ఉంది కదా! సో, దాని కింద చూసారంటే ప్రొసీడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనం ₹1000 పే చేసుకోవడం కోసం ఈ ప్రాసెస్ అంతా అన్నమాట. సో, ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అసైన్‌మెంట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అసైన్‌మెంట్ ఇయర్‌ని మీరు రీసెంట్‌గా ఏదైతే ఉంటుందో ఇప్పుడు 26, 27 అయితే మనకి రీసెంట్‌గా వచ్చేటటువంటి అంటే వెంటనే మనకి నెక్స్ట్ ఇయర్ అయితే అదే వస్తుంది కాబట్టి సో, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు 26, 27 అని 25, 26 అని ఇలా రావడం అవుతుంది. సో, నేనైతే ఇక్కడ 26, 27 అయితే తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసారంటే టైప్ ఆఫ్ పేమెంట్ అనే చోట సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే అదర్ రిసీప్ట్ 500 ఉంది కదా! ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద చూసారంటే సబ్ టైప్ ఆఫ్ పేమెంట్ అంటే ఇక్కడ పేమెంట్ దేనికోసం చేస్తున్నారు? ఫీ ఫర్ డిలేయింగ్ లింకింగ్ పాన్ విత్ ఆధారు, అలాగే లేట్ ఫీ అని, అపియల్స్ ఫీ అని, కాంపౌండింగ్ చార్జెస్ అని, అప్లికేషన్ ఫర్ యూఎస్ 245 ఎంఏ అని ఇలా చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా! సో, ఇక్కడ మనం ఎందుకు ఫీ పే చేస్తున్నామంటే ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేసుకోవడానికి కోసం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ దాన్ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇక్కడ న్యూ పేమెంట్ అనేసి చార్జెస్ మొత్తం రావడం జరుగుతుంది. సో, కిందికి స్క్రోల్ చేసామంటే టోటల్ ఇక ₹1000 అయితే కనిపిస్తుంది. సో, నెక్స్ట్ స్టెప్ కోసం కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి పేమెంట్ అనేది ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో మనకు కనపడుతుంది. ఇక్కడ చూసారంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, పేడ్ బ్యాంక్ కౌంటర్, ఆర్టీజీఎస్ అలాగే యూపీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో, మీకు ఏ విధంగా అంటే ఈ 5 దాంట్లో ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఫీ పే చేసుకోవడానికి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, యూపీఐ చేసుకున్నారంటే వాళ్ళు క్యూఆర్ కోడ్ ఇస్తారు. సో, క్యూఆర్ కోడ్ ని ఫోన్ పే, గూగుల్ పే ద్వారా స్కాన్ చేసేసి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. లేదన్నట్లయితే మీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ లో మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను డెబిట్ కార్డ్ అయితే క్లిక్ చేసుకున్నాను. డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాంక్స్ అయితే చూపించడం అవుతుంది. కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, ఈ బ్యాంక్స్ లో మీకు ఏ బ్యాంక్ సంబంధించిన డెబిట్ కార్డ్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఏటీఎం కార్డ్ అనమాట. ఏటీఎం కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటాం కాబట్టి ఏ బ్యాంక్ లో ఏటీఎం కార్డ్ ఉందో ఆ బ్యాంక్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. సో, పేమెంట్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ అసైన్మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అలాగే టోటల్ ఏ బ్యాంక్ కార్డు వాడుతున్నాము. సో, ఇలా టోటల్ చార్జెస్ అనేవి రావడం జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేస్తే పే నౌ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. సో, ఫర్దర్ ప్రాసెస్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కింద ఉన్నటువంటి ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ టిక్ చేసుకొని సబ్మిట్ టు బ్యాక్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ట్రాన్సాక్షన్ సమ్మరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు మనకి ఈ డీటెయిల్స్ ఏవేవి ఉన్నాయో, ఎంత కడుతున్నాం, మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ ని ఇక్కడ చదువుకునేసి కింది స్క్రోల్ చేస్తే పే యూజింగ్ ఐసిఐసి డెబిట్ కార్డ్. సో, నేను ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో, దానికోసం పే యూజింగ్ ఐసిఐసి డెబిట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఫర్దర్ స్టెప్ లో మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అని అడుగుతుంది. మీరు డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ద్వారా అయితే డెబిట్ కార్డు. నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా చేస్తున్నాను కాబట్టి డెబిట్ కార్డ్ అయితే టిక్ చేసుకున్నాను. డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేసుకొని సెలెక్ట్ డెబిట్ కార్డ్ ఆప్షన్ అంటే ఇక్కడ మనకి డెబిట్ కార్డు రూపే వేరియంట్, వీసా, మాస్టర్ ఇలా వేరియంట్స్ వస్తుంది కదా. సో, నాదైతే వీసా వచ్చింది కాబట్టి నేను వీసా సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే కార్డ్ నెంబర్ చోట మీ యొక్క ఏటీఎం కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే కార్డ్ హోల్డర్ నేమ్ అంటే మీ ఏటీఎం కార్డు హోల్డర్ పేరు అనేది మీ ఏటీఎం కార్డ్ పైన వచ్చేసి ఉంటుంది పేరు అనేది. సో, ఆ పేరు అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా మనకి ఏటీఎం కార్డ్ పైన అయితే ఉంటుంది. ఎన్ని రోజులు మనకి యూజ్ అవుతుందో కార్డు. సో, ఆ ఇయర్ ని డేట్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే సివివి నెంబర్ అనేది ఏటీఎం కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సివివి నెంబర్ ఎంటర్ చేసి పే నౌ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి బ్యాంక్ అకౌంట్ లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో చూసారంటే దిస్ చలానా పేమెంట్ ఈస్ సక్సెస్ఫుల్ అని ఇలా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే అందులో చలానా నెంబర్ అయితే ఉంటుంది. సో, అదైతే మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇన్కమ్ ట్యాక్స్
టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి చలానా రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బిఎస్ఆర్ కోడ్ అలాగే చలానా నెంబర్ అన్నమాట. సో ఇవి మనం ఇప్పుడు స్టేటస్ ట్రాక్ చేసినప్పుడు ఈ చలానా నెంబరు బిఎస్ఆర్ కోడ్ కరెక్ట్ గా ఉన్నట్లయితే అది మనదే అని మనం ఎక్కడైతే డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇలా అయితే మనం పేమెంట్ అయితే చేసుకుంటాం. సో ఇక్కడ మనం పేమెంట్ మాత్రమే చేసాం ఫ్రెండ్స్, ఇంకా పాన్ కార్డ్ తో ఆధార్ కార్డ్ లింక్ అయితే చేసుకోలేదు. సో ఆ స్టెప్ అనేది మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం హోమ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ హోమ్ పేజ్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ హోమ్ పేజ్ కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ పైన ఇప్పుడు క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం పే చేసాము. ఇప్పుడు పే చేసిన వెంటనే మీరు అయితే ఈ ఆప్షన్ కి రాకండి. ఒక 2-3 అవర్స్ అయితే టైం తీసుకోండి. ఎందుకంటే అక్కడ మన డీటెయిల్స్ అప్డేట్ అవడానికి టైం పడుతుంది. ఒక 2-3 అవర్స్ టైం తర్వాత ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మీ యొక్క పాన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే యువర్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్, ప్లీజ్ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ప్రొసీడ్ విత్ సబ్మిషన్ ఆఫ్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్. సో ఇక్కడ మనకి చలానా అంటే పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫర్దర్ ప్రాసెస్ కి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలంటే కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలా ఇక్కడ మనం చలానా నెంబర్ చూసుకోవచ్చు. అక్కడ ఏ నెంబర్ ఉంది, ఇక్కడ అదే నెంబర్ ఉంది. అలాగే బిఎస్ఆర్ కోడ్ కూడా నాదైతే సేమ్ గా ఉంది. సో డేట్ ఆఫ్ పేమెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బిఎస్ఆర్ కోడ్ అలాగే చలానా నెంబర్ ఇక్కడ మీద వచ్చింటేనే ఇది మీ కార్డుకి సంబంధించింది అర్థం అనమాట. సో అవైతే నీట్ గా చూసుకునేసి ఫర్దర్ స్టెప్ కోసం కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ గా వస్తాయి. సో రాకపోయినట్లయితే మీరు మాన్యువల్ గా అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఇక్కడ రావడం జరుగుతుంది కదా. సో ఆధార్ కార్డ్ లో మీ యొక్క పేరు అనేది ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసుకోండి. అలాగే మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఆధార్ కార్డ్ తో లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ ని ఇచ్చుకోండి. అలాగే ఇక్కడ చూసంటే 2 చెక్ బాక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐ హావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్. ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కరెక్ట్ గా ఉంది, దాన్ని మాత్రమే నేను తీసుకుంటాను అనుకుంటే ఫస్ట్ టిక్ చేసుకోండి. లేదు నాకు ఆధార్ కార్డ్ లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, నేను అన్నిటిని ఫాలో అవుతాను అనుకుంటే ఐ అగ్రీ టు ది వ్యాలిడ్ మై ఆధార్ డీటెయిల్స్ దగ్గర టిక్ చేసుకునేసి లింక్ ఆధార్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో మీ యొక్క మొబైల్ నెంబర్ కు ఓటీపీ పోతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారంటే యువర్ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ పాన్ లింకింగ్ హ్యాస్ బీన్ సెంట్ టు UIDAI ఫర్ వ్యాలిడేషన్, ప్లీజ్ చెక్ ద స్టేటస్ లెటర్ బై చెకింగ్ ఇన్ లింక్ ఆధార్ స్టేటస్ లింక్ ఆన్ హోమ్ పేజ్ అని ఇలా రావడం జరిగింది. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మనం పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకున్నటువంటి రిక్వెస్ట్ అనేది UIDAI కి అయితే వెళ్ళింది రిక్వెస్ట్. సో మీరు స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకొని మీ యొక్క ఆధార్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అని ఇక్కడైతే మనకి పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ మీరు హోమ్ పేజ్ కి అయితే వచ్చేసి అక్కడ లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ని ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారంటే యువర్ పాన్ అని పాన్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ లింక్ టు ది గివెన్ ఆధార్ అని ఆధార్ నెంబర్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది మీరు వెంటనే చేసుకున్నట్లయితే అన్లింక్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే మన డీటెయిల్స్ అప్డేట్ అవడానికి మినిమం 24 అవర్స్ నుంచి 48 అవర్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. సో అంతవరకు వెయిట్ చేయండి. ఒక 2-3 డేస్ వెయిట్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది. సో ఓపిక్ గా అయితే వెయిట్ చేసుకోండి. సో ఇలా అయితే మనం పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ తో చాలా సింపుల్ గా అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. సో ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఇంకా ఫర్దర్ గా ఏదైనా డీటెయిల్స్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. సో ఈ వీడియో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియోనే. సో అందుకనేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.